నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీడిఎస్సి నిర్వహించిన విషయం తెలిసిందే కదా. దాంట్లో అంటే సంవత్సరం తర్వాత అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అనర్హుల్ని ఎంచుకున్నారు అన్న నేపథ్యాన్ని వైఎస్ఆర్సీపీ ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దానికి సంబంధించి అసెంబ్లీలో మండలిలో చర్చకు పెడదాము అనేసి ఇరుపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. బట్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి బలం లేదు, మండలిలో బలం ఉంది. ఇక్కడ చర్చ పెడుతున్నారు, అక్కడ పెట్టట్లేదన్న ఒక వాదం అయితే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని కండక్ట్ చేశారు. 2 hours మాట్లాడారు. దాంట్లో ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఏపీపీఎస్సికి ఏపీడిఎస్సికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈయన పాలనలో మనం ఇన్ని రోజులు పనిచేసామా అంటూ అటు కూటమి నేతలు సెటైర్లు వేస్తున్నారు. రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ ఆది గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ఆది గారు నమస్తే అండి. నమస్తే. ఏపీడిఎస్సిలో అవకతవకలు జరిగాయి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అనేది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఎత్తుకున్నది. ఏం జరగలేదు అంటూ కూటమి ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తుంది. బట్ మండలిలో చర్చ పెట్టట్లేదు, అసెంబ్లీలో చర్చ పెడుతుంది. దీన్ని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు చర్చ పెట్టట్లేదు అని అడుగుతున్నారు. దీని గురించి ఏమంటారు? మీరు ఇంతకుముందు మీ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏపీడిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదా? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏమీ బేబే కాదు, అంగుటి బ్యాచ్ కూడా కాదు, మంచి చదువుకున్న వ్యక్తే. ఎవరికైనా కూడా పొరపాట్లు దొరలడం అనేది సహజం. కొన్నిసార్లు ఆ లెక్కన చూసుకుంటే నారా లోకేష్ మాట్లాడినంత ట్రోలింగ్ ఎవరిది కాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా సమ్మక్క సారక్కలను నేనే తయారు చేశాను, నేనే నిలబెట్టాను, యాదాద్రిని నేనే కట్టించాను, చార్మినార్కు నేనే పునాది పోసాను. ఇట్లాంటి అంటే రాజకీయాల్లో చాలాసార్లు ఇట్లాంటివి ఒక మాటలు దొరలడం అనేది సహజంగా జరుగుతుంటుంది. నిన్న కూడా జరిగింది. ఆయన ఈడ చూడాల్సింది ఏపీపీఎస్సి గురించా ఏపీడిఎస్సి గురించే కాదు. ఏపీపీఎస్సిలో తప్పులు జరిగాయా, ఏపీడిఎస్సిలో తప్పులు జరిగాయా? ఏపీపీఎస్సిలో తప్పులు జరిగితే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాము, ఏపీడిఎస్సిలో తప్పులు జరిగితే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాము అని ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా లేదు, బట్ మనం చూస్తే టెక్నికల్గా లేదు కానీ ప్రతిపక్షంలో అతనే ఉన్నాడు. రెండు పార్టీలు రెండే ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆయన అడుగుతున్నారు. దానికి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎస్ అంటే ఎస్ అనాలి, నువ్వు అంటే నువ్వు అనాలి. కానీ కోడిగుడు మీద ఈకలు వీకినట్టు ఆయన డిఎస్సికి ఏపీపీఎస్సికి తేడా తెలియదు. తేడా తెలియని వ్యక్తిని 5 ఏళ్ళు అదే రాష్ట్ర ప్రజలు మరే ఎన్నుకున్నారు కదా, ముఖ్యమంత్రిని చేశారు కదా, ఆ ముఖ్యమంత్రి మీద 5 ఏళ్ళు వీళ్ళు మాట్లాడారు కదా. సో ఇవన్నీ అంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్. అంటే వాళ్ళు మీరు చూసారో లేదో మెయిన్ ఛానల్స్లో అంటే సదరు సపోర్ట్ చేసే మీడియాలో అన్ని ఛానల్స్లో ఇదే ప్రైమ్ డిబేట్ లాగా మార్నింగ్ టైం పెట్టుకోవడం జరిగింది. చాలామంది పొలిటికల్ అనలిస్టు దీని గురించే ఏపీపీఎస్సికి ఏపీడిఎస్సికి తేడా తెలియని వ్యక్తిని మనము 5 ఏళ్ళు భరించామా అనేది పక్క వాళ్ళు చెప్తున్నా కూడా రెండు ఒకటే కదా, ఏం తేడా ఉంది అంటూ ఆయన కవర్ చేయడం ఒకటి, ఏంటి ఇది అంటూ దాన్ని పెద్ద అంశంగా తీసుకున్నారు. ఇందులో విచిత్రం ఏం లేదు. ఇప్పుడు మీడియా అనేది పచ్చ మీడియా ఒకటి, నీలి మీడియా ఒకటి, ఇద్దరు రెండు, వాళ్ళిద్దరికి ఇదే టాపిక్ కావాలి. జనం టాపిక్ అనేది వేరే. వాస్తవానికి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే 16,000 మంది ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఇదేమన్నా కిందికి మీదకి అయితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అవును, సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏపీపీఎస్సి వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు, వాళ్ళు ఏమి జస్ట్ అది గ్రూప్ 4 కాదు, గ్రూప్ 1 ఆఫీసర్లు. అంత ఇంపార్టెంట్ గ్రూప్ 1 ఆఫీసర్లది రేపు కిందికి మీదకి అయితే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? పరీక్షల మీద అసలు నమ్మకాలు పోతే ఈ ప్రభుత్వాలు ఏం కావాలి? మొన్ననే నీట్ పరీక్షల వివాదంతో ఒక ఆయన రాజీనామా చేసి భారతదేశంలో పరీక్షలు అంటేనే నమ్మకం లేని పరిస్థితికి అభ్యర్థులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల మీద నమ్మకాన్ని ఎట్లా కల్పించాలి, అభ్యర్థులకు నమ్మకాన్ని ఎట్లా కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తుకు భద్రత ఎట్లా ఇవ్వాలన్న అంశం మీద ఈ పార్టీలు కొట్లాడకుండా ఎంతసేపటికి వాడు రాజీనామా చేయాలి అని వీడు అడగడం, వీడు చేసింది కరెక్టా అని వాడడం. ఇక్కడ ప్రశ్నలే తప్ప ఇక్కడ సమాధానాలు రావట్లేదు. అది దురదృష్టకరం ఈ ప్రజాస్వామ్యంలో. ఒకవేళ నిజంగానే డిఎస్సిలో అన్యాయం జరిగింది అంటే దాని మీద ఎంక్వైరీ చేయించాలి, తప్పులుంటే తప్పులు అని చెప్పాలి, ఒప్పులుంటే ఒప్పులు అనాలి. మొత్తం ఈ పరీక్ష కాకుండా ఎంతవరకు అయితే తప్పులు జరిగినాయో అక్కడి వరకే దాన్ని తీసుకుందాము అనే పద్ధతిలో చేస్తే ఇప్పుడు నిజంగా 16,000 మంది అందరూ అయితే ఇట్లనే జరిగి ఉండదు. మరి వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది.
ఈయనలో ఎంతోమంది ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఒక పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, ఇల్లు చేసుకుందాం అనుకుంటారు, ఎన్నో ఆశలు ఉంటాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగం. ఖచ్చితంగా. వాళ్ళందరి జీవితాలు అల్లకల్లోలం అయితే ఇంతమంది జీవితాలతో ఆడుకునే ఈ వికృతమైన రాజకీయ క్రీడ అస్సలు మంచిది కాదు. అటు ప్రతిపక్షాన్ని కానీ ఇటు అధికార పక్షం. నిజంగా తప్పులు ఉంటే ఈ తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల్ని మేము ఎలిమినేట్ చేస్తున్నాం, ఇంకా జరగకుండా చూసుకుంటాం బెస్ట్. మన కేంద్రంలో జరిగింది. నరేంద్ర మోడీ ప్రధాని గారే ముందటికి వచ్చారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, దాని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు, శిక్షలు కూడా చేంజ్ చేశారు, శిక్షలు ఖరారు కఠినమైన శిక్షలు వేస్తామన్నారు. సో ఇట్లా ఒక పాజిటివ్ మోడ్లో వస్తే బాగుంటుంది. కానీ దీన్ని పట్టుకుని రాజకీయం చేయడం దురదృష్టకరం. ఇది అభ్యర్థుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న ప్రమాదకరమైన ఆట ఇది. ఓకే, అంటే ఇప్పుడు విపక్షం కావాలనే ఆయన అంటే దొర్లిన ఆ తప్పునే ఎలివేట్ చేయడము అనేది టాపిక్ డైవర్ట్ చేయడం అంటారా? ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేస్తారో దాన్ని ఎత్తి చూపెట్టాలనే పద్ధతిలోనే ఉంటారు. ఇప్పుడు మన అసలు ప్రతిపక్షం వాళ్ళు చేయని పనిని సీజేపీ చేసింది, అయినా కూడా దానికి కౌంటర్గా బీజేపీ ఎంతో కొంత ముందటికి వచ్చింది. వాస్తవానికి సీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకున్నారు, అక్కడితో అది సమసిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవము, అడ్మినిస్ట్రేషను, ఇంత సమర్థత అనుభవం ఉన్నాయన ఎందుకు ఆ కూటమిలో చేసిన పద్ధతిలో దీంట్లో ముందటికి రావట్లేదు? ఎస్, మేము కూడా దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే చేస్తాము, చర్చకు రండి. ఆయన చర్చకు రమ్మంటున్నాడు. ఎక్కడికి? అసెంబ్లీలో వీళ్ళకి బలం లేదు, మండలిలో ఉన్నది. మండలిలో ఉన్నప్పుడు మండలిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడవచ్చు, తప్పలేదు. వీళ్ళు మండలి అంటారు, వాళ్ళు అసెంబ్లీ అంటారు. అంటే తెగని పంచాయతీ పెట్టుకొని ఆ అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం, జనం సమయాన్ని వృధా చేయడము. ఇప్పుడు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ సమస్యలను పక్కదారి పట్టించడానికి వీళ్ళకు కలిసి వచ్చిన అంశం ఎవరికి? ప్రభుత్వానికి. ఇది వీళ్ళ దగ్గర ఎట్లాగో వాళ్ళని తప్పు పట్టాలి కాబట్టి వీళ్ళకు ఒక ఆయుధం. ఎందుకు? సీజేపీ చేసిన తర్వాత వీళ్ళు ఈ దాన్ని పట్టుకున్నారు. వాస్తవానికి ఇమ్మీడియట్గా పట్టుకున్న అంశం కూడా కాదు. సీజేపీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలనేది. ఈడ అన్యాయమైన వాళ్ళకు న్యాయం జరగాలన్న డిమాండ్ కంటే ఎక్కువ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండే ఇందులో ఎక్కువ కనిపిస్తున్నది. ఓకే, అందువల్ల బలం లేదంటారు, అంతేనా? అంతే. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇంతకుముందు నేను చెప్పినట్టు న్యాయం అన్యాయం చూడాలి తప్ప గెలుపు ఓటములని చూడడం వల్ల ఇది రాజకీయ యుద్ధం అవుతుంది. ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి. నిజంగా తప్పులు జరిగితే ఆ తప్పులు తేలితే కోర్టులలో, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోర్టులలో పిటిషన్ వేశారు, ఏమని? సిబిఐ ఎంక్వైరీ అని. అది కోర్టు డిసైడ్ చేస్తుంది. నిజంగానే అందులో తప్పులు ఉన్నట్టు చేస్తే సిబిఐ ఎంక్వైరీకి కోర్టు ఆదేశిస్తుంది. మళ్ళీ ఎందుకు ఈ పొద్దున్న లేస్తే ఈ లొల్లి? సో ఇది కేవలము ప్రజలను తప్పుదారి పట్టించేది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇద్దరు, అటు టీడీపీ ఇటు వైసీపీ ఆడుతున్న ఒక గేమ్, పొలిటికల్ గేమ్. దీనివల్ల అయితే అభ్యర్థులకు కానీ ఇప్పుడు రాసిన వాళ్ళు గందరగోళంలో ఉండడము, జరిగిన దానికి సంబంధించి అవకతవకలు జరిగాయా లేదా అనేది క్లారిటీ లేదు. వీళ్ళు పెడుతున్న వాళ్ళకు వాళ్ళ ఆన్సర్స్ వస్తున్నాయి, కొంత పొలిటికల్ డ్రాగ్ అని తప్పితే ఉపయోగం అయితే లేదు. ఇప్పుడు నిజంగానే జరిగితే కోర్టుకు వెళ్ళొచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. కోర్టుకు వెళ్ళింది ఆల్రెడీ, కోర్టు నిర్దేశిస్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగితే తప్పులు బయటపడతాయి. స్కామ్లకు సంబంధించి కోర్టు కూడా చాలా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు అసలే జనాలకు పరీక్షలు అంటే నమ్మకం పోయింది. పరీక్షల్లో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అనేది లేదు. ఇప్పుడు మనం డిఎస్సి ఇక్కడ ఒక 20 ఏళ్ళు కొట్లాడారు తెలంగాణలో. డిఎస్సి క్వాలిఫై అయినారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు కోర్టు వల్ల. అట్లా ఇబ్బంది మళ్ళీ ఏ ఒక్క అభ్యర్థి పడొద్దు అని అంటే ప్రభుత్వాలు కూడా నిర్మాణాత్మకంగా ముందరికి రావాలి. ప్రతిపక్షాలు కూడా వీటిని రాజకీయం చేయకుండా, నిజంగా ఇంకా చాలా హామీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద పోరాడచ్చు, వాటిని అమలు చేయమని పోరాడచ్చు. కేవలం ఈ మెగా డిఎస్సి ఎందుకంటే ఆయన కొడుకు ఉన్నాడు అనే ఉద్దేశంతో దీన్ని పట్టుకున్నారు. ఆ సీజీపీ గెలిచింది కాబట్టి మనం గెలుస్తామని పట్టుకున్నారు. ఇది నిజంగా కూడా ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెట్టేది నా వరకైతే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 1 year అయిపోయింది. బిఫోర్ దట్ అంటే అది జరిగిన వెంటనే అవకతవకలు తీసుకుంటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. నిజంగానే ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారంటే వీళ్ళు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. అరే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఉద్యోగాలు రాని వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.